తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్ను హీరోగా పెట్టి చేసిన యానిమల్ సినిమా అంతకు మించిన సక్సెస్ని సాధించటమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్లో సైతం అతనికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వరుస సక్సెస్లను సాధించటంలో తనకు తానే దిట్ట అనే గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఈ జనరేషన్లో ఉన్న దర్శకుల్లో తనకు పోటీ ఇచ్చేది సందీప్ రెడ్డి వంగ మాత్రమే అంటూ ఒకానొక సందర్భంలో తెలియజేయటం విశేషం. మరి ఆయన తన సినిమాలతో భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్లను సాధించి ఆయన తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనే దాని మీద పలు రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇందులో గోపీచంద్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన చేయబోతున్న క్యారెక్టర్ ఏంటి? విలన్గా చేస్తున్నాడా లేదంటే ప్రభాస్ ఫ్రెండ్గా నటించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. మరి మరోసారి ఈ సినిమా ద్వారా వాళ్ళ ఫ్రెండ్షిప్ని భారీ రేంజ్లో ఎలివేట్ చేస్తూనే ఇద్దరు కూడా మరోసారి స్టార్లుగా మారే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.